వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరదాగా కాసేపు. భార్య: ఏవండి, ఏమైంది మీకు? అలా విచారంగా ఉన్నారేంటి? మిమ్మల్ని అండి, ఏమైంది? భర్త: అది ఏం లేదే, నువ్వు లోపలికి వెళ్ళు. భార్య: అరే, ఏమైందండి? పొద్దున్నుంచి మిమ్మల్నే ఇలా చూడలేకపోతున్నాను. ఏమైందో చెప్పండి. ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? భర్త: అలాంటిదేం లేదే. భార్య: లేదంటే ఏమైనా మనీ ప్రాబ్లమా? భర్త: లేదు, అలాంటిదేం లేదే. భార్య: లక్కీగా మన ఇంట్లో ఎవరికి హెల్త్ ప్రాబ్లం కూడా లేదు కదా, మరి ఎందుకు అంత విచారంగా ఉన్నారు? భర్త: అదేం లేదులే సర్లా, నువ్వు లోపలికి వెళ్ళు. భార్య: అయ్యో, ఉదయం నుండి చూస్తున్నా, ఇంత అర్ధరాత్రి పూట ఈ హాల్లో వచ్చి ఏడుస్తున్నారు ఎందుకు? ఏమైందండి అసలు మీకు? భర్త: బంగారం, ఈరోజు గుర్తుందా? ఈరోజు మన 10వ పెళ్లి రోజు. భార్య: అవునండి, నాకు గుర్తుంది. భర్త: నీకు గుర్తుందా? 11 సంవత్సరాల క్రితం మనిద్దరం ఇదే రోజు, నీకప్పుడు 22 సంవత్సరాలు, నాకప్పుడు 24 సంవత్సరాలు. భార్య: అవునండి, నాకు గుర్తుంది. భర్త: మరి ఇది నీకు గుర్తుందా? అలా 1 సంవత్సరం మన ఇద్దరం ప్రేమించుకున్నాం. తర్వాత ఇదే రోజు మీ నాన్న మన ఇద్దరిని పట్టుకున్నాడు తెలుసా? భార్య: అవునండి. భర్త: అప్పుడు మీ నాన్నగారు నా దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న గన్ తీసి నా తలపై గురిపెట్టి, ఒరేయ్ చక్రపాణి, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, లేదంటే 10 ఏళ్ళు జైల్లో గడుపుతావా అని అన్నాడు. నీకు గుర్తుందా? భార్య: అవునండి, అది కూడా గుర్తుంది. భర్త: అదే రోజు గినుక నేను జైలుకి వెళ్ళడానికి ఒప్పుకొని ఉంటే సరిగ్గా ఈరోజు హ్యాపీగా జైలు నుంచి రిలీజ్ అయి ప్రశాంతంగా ఉండేవాణ్ణి. అంతా నా కర్మ. భార్య: ఏంటి, ఏమన్నారు? భర్త: ఏం లేదు సర్లా. అది సరే కానీ నువ్వేంటి ఈ టైంలో నిద్ర లేచావు? నువ్వు ఈ టైంలో పడుకుంటే కుంభకర్ణుల్లాగా లేవవు కదా, ఎందుకు లేచావు? భార్య: ఎక్కడండి, నేను అసలు నిద్రపోతేగా. 2 రోజుల నుంచి ఒకటే ఆలోచనలు, అస్సలు నిద్ర పట్టడం లేదు. భర్త: ఎందుకే, ఏమైంది? భార్య: 2 రోజుల క్రితం మా 10th క్లాస్మేట్ ఒక అబ్బాయి కనిపించాడండి. అప్పట్లో నన్ను లవ్ ప్రపోజ్ కూడా చేశాడు. భర్త: అయితే? భార్య: అతను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడంట, 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడంట. హైదరాబాద్లో 2 బిజినెస్ పెట్టాడంట, ఇల్లులు కూడా ఉన్నాయంట అండి. భర్త: అయితే? భార్య: అయితే ఏందండి, అప్పుడు అతన్ని లవ్ ప్రపోజ్ చేసినప్పుడు నేను గినక యాక్సెప్ట్ చేసి ఉంటే, పెళ్ళి చేసుకొని ఉంటే, ఇప్పుడు నేను మంచిగా లగ్జరీ జీవితం గడుపుతూ ఉండేదాన్ని. అంతా నా కర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.